పాకిస్తాన్‌లో ఇప్పుడు వణుకు బిగినయింది. ఏదైతే యూరోపియన్ యూనియన్‌తో మనం కుదుర్చుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఏదైతే ఉందో, దాంతో బట్టల తయారీ పరిశ్రమలు భారతదేశంలోకి ఎక్కువగా నడుస్తాయి. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అయి పెరిగి విపరీతంగా జరుగుతాయి. పాకిస్తాన్ నుంచి పంపించే ఉత్పత్తులు ఇప్పుడు మైనస్. దాని ద్వారా మన దగ్గరకి ఉద్యోగ అవకాశాలు పెడతాయి. అలాగే యూరోపియన్‌కి పంపించే కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు పాకిస్తాన్ నుంచి కొంటున్నాయి. ఇప్పుడు ఆగిపోతాయి. అవి భారతదేశం వైపుకొస్తాయి. ఇవన్నీ కలిపి దాదాపు 10,00,000 ఉద్యోగాలు పాకిస్తాన్‌లో లాస్ అవుతాయట. అక్కడ కంపెనీలు మూతపడతాయి. ఆర్థిక సంక్షోభం. 10,00,000 ఉద్యోగాలు కూడా పోతాయి. భారతదేశంలో అదే సంఖ్యలో పెరుగుతాయి. అంటే భారత్ కుదుర్చుకున్న ఒప్పందం పాకిస్తాన్‌కి భారీ నష్టం, భారత్‌కి భారీ లాభం. ఇది ఇప్పుడు పాకిస్తాన్‌కి సంబంధించిన నిపుణులు ఫీల్ అయిపోతుంది. ఈవెన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మీద మనం అప్రమత్తం అవ్వాలంటూ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సూచిస్తోంది.